కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. హెచ్సియు విద్యార్థులు ఆందోళనకు మద్దతుగా వెళ్తారన్న అనుమానంతో కేటీఆర్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్న కేటీఆర్ ను హెచ్సియు విద్యార్థులు కలిసినట్టు తెలుస్తోంది. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. హెచ్సియు విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా వెళ్తారన్న అనుమానంతోనే కేటీఆర్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్న కేటీఆర్ ను హెచ్సియు విద్యార్థులు కలిశారు. అలాగే విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా కేటీఆర్ తెలిపినట్టు తెలుస్తోంది. కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. హెచ్సియు విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా వెళ్తారన్న అనుమానంతోనే కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, హెచ్సియు భూముల వివాదంపై విద్యార్థుల ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఇంటి వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న తెలంగాణ భవన్ లో హెచ్సియు విద్యార్థులు కేటీఆర్ ను కలవడం జరిగింది. హెచ్సియు భూములకు సంబంధించేసి ప్రభుత్వం మొండి వైఖరిగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మద్దతు ఇవ్వాలని చెప్పేసి హెచ్సియు స్టూడెంట్ అంతా నిన్న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి మద్దతు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వాళ్ళు చేస్తున్న ఆందోళనకు కేటీఆర్ వెళ్తారు, అంటే హెచ్సియు యూనివర్సిటీకి వెళ్తారేమోనని అనుమానంతో పోలీసులు ఈ రోజు భారీగా ఆయన ఇంటి వద్ద మోహరించడం జరిగింది. దాదాపు 5 వాహనాల్లో వచ్చిన పోలీసులంతా ఆయన ఇంటి చుట్టూ కాపలా పెట్టారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను బయట నుంచే మద్దతు వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి హెచ్సియు భూముల్లోకి వెళ్లాలనుకుంటే ముందు రోజే వెళ్లే వాళ్ళం, కాకుంటే విద్యార్థులు చేసిన ఆందోళనకైతే తాము న్యాయపరంగా పోరాటం చేయడానికి, అదేవిధంగా పార్లమెంట్ లో తమ గళం వినిపించేసి ఆ భూముల్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే హెచ్సియు భూములకు సంబంధించి వివాదం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ప్రభుత్వం ఒకవైపు ఈ భూములు ప్రభుత్వానికి సంబంధించిన నిన్న లేఖలు విడుదల చేసింది. అయితే హెచ్సియు రిజిస్ట్రార్ నిన్న విడుదల చేసిన, అంటే సర్వే చేశారు, 2024లో సర్వే చేశారని చెప్పేసి అన్నారు. అంటే తమకు తెలియకుండా ఎలా సర్వే చేస్తారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు మాత్రం అక్కడ, అంటే దీనిపై ఇప్పటికే ఒక ఎన్జిఓ సంస్థ దీనిపై కేసు వేసింది. కేసు వేసిన నేపథ్యంలో ప్రభుత్వం, అంటే ఆ కేసు నడుస్తున్న సమయంలోనే ప్రభుత్వం ఆ భూములను సదనం చేయడానికి దాదాపు 60 జేసీబీలతో ఆ ప్లేస్ అంతా కూడా, అక్కడ ఉన్న చెట్లను తొలగిస్తున్నారు, అక్కడ ఉన్న జంతువులంతా కూడా ఘోష పెడుతున్నాయి, ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు, అంటే బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్తారని వాళ్ళని ముందస్తుగా అరెస్టు చేశారు. మరోవైపు ప్రతిపక్ష, అంటే కేటీఆర్ ఇంటి వద్ద అయితే పొద్దున 7 గంటల నుంచి పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఏ క్షణమైనా హెచ్సియుకు వెళ్తారన్న అనుమానంతోనే ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారంపై కేటీఆర్ మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో, అంటే బహిరంగ ఆందోళన చేయమని చెప్పేసి న్యాయ పోరాటం, అదేవిధంగా కోర్టు, అంటే పార్లమెంట్ లో కూడా తమ సభ్యులు ఈ హెచ్సియు భూముల వివాదంపై గలమెత్తుతారని చెప్పేసి దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టులో వివాదం నడుస్తుంది. దీనిపై మరోసారి కేసు కూడా వేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా కేటీఆర్ చెప్పారు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.